ఇవాళ ప్రతిరోజు లాంటి రోజు కాదు కదా, కొంచెం స్పెషల్ డే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ మదర్స్ డే. ఇవాళ మార్నింగ్ నేను కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది, నేను అమ్మగా అయిన తర్వాత ఎంత మారిపోయానా అని. పిల్లలు పుట్టక ముందు వరకు మనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మన ప్లాన్స్, మన ఇష్టాలు అన్నీ వాళ్ళ చుట్టూనే ఉంటాయి. అమ్మ అయ్యాక మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. అలాగని అలసిపోని రోజు ఉండదు. మనకి తెలియకుండానే మనలో ఓర్పు పెరిగిపోతుంది. అలాగని కొన్నిసార్లు ఓర్పు కోల్పోయిన క్షణాలు కూడా ఉంటాయి. మనకి మనం లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కానీ కొన్నిసార్లు మనకి టైం ఉంటే ఎంత బాగుంటుంది, మీ టైం మిస్ అయిపోతున్నామే అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అమ్మగా మారడం అంటే మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడం కాదు, మనలో ఉన్న ఒక కొత్త వర్షన్ని డిస్కవర్ చేయటం. పిల్లల కోసం, కుటుంబం కోసం మనకి తెలియకుండానే మనం మనల్ని వెనక్కి పెట్టేసుకుంటాం. కొన్నిసార్లు మన డ్రీమ్స్ పాజ్ అయిపోతాయి, మన కెరియర్ ప్లాన్స్ పోస్ట్ పోన్ అయిపోతాయి, కొన్ని కోరికలు మర్చిపోతాం. ఇక మిలీనియల్ మామ్స్ గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. నేను ఇన్స్టాలో, వాట్సాప్లో చాలా మెసేజెస్ చూస్తూనే ఉంటా. అవి చూసినప్పుడల్లా నాకు చాలా రిలేట్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మన జీవితం చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉంటుంది కదా. యాజ్ ఎ మిలీనియల్ మామ్ ఐ అండర్స్టాండ్ దాట్. ప్రతిదీ ఒకటేసారి మేనేజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. పని, ఇల్లు, పిల్లలు, కుటుంబం, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నిటి మధ్యలో మనం మనల్ని వెనక్కి పుష్ చేసేసుకుంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మన గురించి మనం మర్చిపోతూ ఉంటాం సమ్టైమ్స్. ఇంకా వర్కింగ్ మామ్స్ అయితే అది ఇంకా ఇంటెన్స్. ఒకసారి మీటింగ్లో ఉంటాం, ఒకసారి మన మైండ్ పిల్లల మీద ఉంటుంది. మనం ఆఫీస్లో ఉంటే వాళ్ళు సరిగ్గా తిన్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీటింగ్ అయిపోయిన వెంటనే మన రోల్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చామా, కుకింగ్, క్లీనింగ్, హోమ్ రెస్పాన్సిబిలిటీస్, బెడ్ టైమ్ రొటీన్స్ అన్నీ వచ్చేస్తాయి పిక్చర్లోకి. రోజంతా రోల్స్ స్విచ్ చేస్తూనే ఉంటాము. చాలా చిన్న విషయాలు ఎవ్వరూ గమనించరు. పిల్లలు, హస్బెండ్ ఆకలి లేదు, మేము ఏమీ తినమంటే మనం ఉన్న లెఫ్ట్ ఓవర్స్తో అడ్జస్ట్ అయిపోతాం తప్ప మన కోసం మనం ఏమీ వండుకోం. ఇక షాపింగ్ విషయానికి వస్తే మన కోసం ఏమైనా కొనుక్కుందామని షాప్కి వెళ్తాం. కానీ పిల్లలకి సంబంధించింది ఏమైనా చూస్తే వాళ్ళకి కొనేసి మనం ఏం కొనుక్కోకుండా తిరిగి వచ్చేస్తాం. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటా. అందరికీ వండి, అందరినీ చూసుకొని చివరికి మనం తినడానికి కూడా మనకి ఎనర్జీ ఉండదు. కొన్ని రోజులైతే డిన్నర్ స్కిప్ చేసేస్తాం కూడా. అది కూడా నార్మల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనకి మీన్ టైం అనే కాన్సెప్ట్ చాలా రేర్గా ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని నిమిషాలు ఫోన్ స్క్రోల్ చేయడం, ఒక కప్పు కాఫీ తాగడం, ప్రశాంతంగా కూర్చోవడమే అదే మనకి మీ టైం. అదే మనకు ఒక పెద్ద బ్రేక్. కొన్ని రోజులు అన్నీ స్మూత్గా ఉంటాయి, కొన్ని రోజులు మాత్రం చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. కోపాలు, మూడ్ స్వింగ్స్ అన్నీ ఒక్కటేసారి వచ్చేస్తాయి. మళ్ళీ మనల్ని మనం డౌట్ చేసుకుంటాము, గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని ఆలోచనలున్నా పిల్లల్ని ఒక్కసారి చూస్తే, వాళ్ళ స్మైల్ చూస్తే, వాళ్ళకు ఒక హగ్ ఇస్తే మొత్తం రీసెట్ అయిపోతుంది కదా. మళ్ళీ మనం ఫ్రెష్గా కంటిన్యూ చేసేస్తాం. ఇంతలో ఒక విషయం మనం మర్చిపోతూ ఉంటాం, మనము అనేది కూడా ఇంపార్టెంట్ అని. మీరు నేను చెప్పిన అన్నిటికీ రిలేట్ అవుతూ ఉంటే, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసుండుంటే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ ఇవ్వండి ఆర్ లైక్ చేయండి. ఇది ఒక చిన్న రిమైండర్, మనందరికీ మన గురించి ఆలోచించుకోవడం కూడా అవసరమని. మీ హెల్త్ బాగోలేని రోజుల్లో రెస్ట్ తీసుకోండి, బ్రేక్ తీసుకోండి.
అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ప్రెషర్ మనకి తెలియకుండానే ఒక రకమైన స్ట్రెస్ని తీసుకొస్తుంది. ఒకరోజు కిచెన్ మెస్సీగా ఉందా, లీవ్ ఇట్. ఆ రోజు మీకు చేయాలని లేకపోతే అది కంప్లీట్లీ ఓకే. ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా నెక్స్ట్ డే మళ్ళీ అదే ఉంటుంది. హౌస్ వర్క్ ఎప్పటికీ పూర్తవ్వదు. కాబట్టి కొన్ని రోజులు క్లీనింగ్ కన్నా మీ మెంటల్ హెల్త్ని చూస్ చేసుకోండి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. మేబీ అ కప్ ఆఫ్ టీ విత్ యువర్ ఫ్రెండ్. మీ వీక్ని అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. ఇన్ దిస్ వే మీకు స్ట్రెస్ తగ్గుతుంది అండ్ లాస్ట్ మినిట్ ప్రెషర్ ఉండదు. నేను ఒక వర్కింగ్ మామ్గా నేను చాలా మీల్ ప్రెప్స్ చేస్తూ ఉంటాను. మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను, విచ్ ఆర్ ప్రాక్టికల్. సో మనం చాలా ఎక్కువ మీల్ ప్రెప్స్ చేయలేము ఇన్ అడ్వాన్స్, కానీ సింపుల్ మీల్ ప్రెప్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. సో స్టే ట్యూన్డ్ ఫర్ మీల్ ప్రెప్ వీడియోస్. వర్క్ని, ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ మేనేజ్ చేస్తూ నెగ్గుకొస్తున్న మదర్స్ అందరికీ నా వైపు నుంచి సెల్యూట్ అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.